ఆ! మన మేడారంలో ఒక కోవా బన్ను గురించి ఒక యాంకర్ అడగడం అది కరెక్టా కాదనా? అసలు మేడారంలో గొడవ మేడారంలో కోపం కదా. కోవా బన్ను గురించి. సో 10 రూపాయలకని అన్నారు. హ్మ్. లెట్స్ క్యాల్కులేట్ 10 రూపాయలకు మనకు వస్తుందా రాదా అన్నటువంటి. ఓకే. వాడు బల్క్ లో బంధు కొనింటాడు, రూపాయన్నర పడింటాడు. హ్మ్. ఏమి వాడు అక్కడి నుంచి అక్కడికి, కర్నూలు నుంచి అక్కడికి వెళ్ళినాడు అంటే ట్రైన్ పోయింటాడు, ఛార్జ్ తగ్గింటది. ఓకే. ఓకేనా. వీడు సొంతంగా పాలు చేసి తీసుకొని ఉంటాడు. ఓకే. నాకు తెలిసి మధ్యవర్తి లేదు కాబట్టి వాడు 10 రూపాయలకి ఇయ్యగలడు అనే నమ్మకం. ఓకే. ఓకే, ఇది కల్తీ జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు అని అన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని తీసుకొని పోయి సిటిజన్ గా నువ్వు ల్యాబ్ ఓకే. అవును. ల్యాబ్ కి ఇచ్చిన తర్వాత వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలా, నీడిల్ ఆపరేషన్ చేయాలా, అది ఆపరేషన్ నువ్వు చేసుకోవాలా. జస్ట్ ఊరికే మైక్ పట్టుకొని ఇది కల్తీ అని. అదొకటి, రోడ్డు మీద చాలా సమోసాలు ఉంటాయి, ఇవి చాలా అలా అనుకుంటే చాలా ఉంటాయి స్ట్రీట్ ఫుడ్. అదొకటి. మళ్ళా హోటల్స్ ఇలా ఉంటాయి. ఆ కోవా బన్ మీదనే పడడం యాంకర్స్ అది కరెక్టా కాదండి మీరు? అదే లాస్ట్ కి ఏమైతుంది అని అంటే, ఎవడైతే బలం లేవు బలవంతుడి పైన బలహీనుడి పైన బలవంతుడి. ఓకే. ఓకే. ఒకసారి ఆలోచించు, వాడు 10 రూపాయలు ఫ్రీకి ఇస్తాడయా? వాడి రిమ్మా అది, వాడు ఫ్రీకి ఇస్తాడు. అది ఫుడ్ పాయిజన్ అయింది అనడం, అది చూపించడం అది కరెక్టా కదా? ఉన్నాయి. అసలు ఫుడ్ పాయిజన్ అంటే ఏంటో తెలుసా? ఫుడ్ పాయిజన్ అనేటువంటిది ఏం తెలుసా? ఒక జస్ట్ వాంతులు విలేచన రావడానికి దానికంటే ముందు వాడు వేరే కూడా తింటాడు కదా. అవును. వీడు ఇప్పుడు పాలకు దాని పాలు కమ్మపం తినే ముందు ఉల్లిగడ్డ తిరిగి వచ్చింటాడు. రియాక్షన్ ఏంటది? ఇవన్నీ వేసుకోవాలి కదా. దీని వల్ల వచ్చినటువంటిది కరెక్ట్ అయిన రిపోర్ట్ తీసుకొని ఆయన ముందుకు వస్తే నేను కూడా ఆశపడతాను. ఈ మధ్య మతాల గురించి చాలా కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, దాని మీద స్పందన ఏంటండి? రాబోయే ఎలక్షన్ గురించి. ఓకే. ఆ కోవా బన్ను గురించి ఇలా స్మరం కాబట్టి కొంచెం పాయజన్ ఇస్తున్నా స్మరం పేరు పెట్టి ఓకే. బ్రాండ్ అయిపోయేది. అదొకటి. బ్రెడ్ మీద బ్రాండ్ లేదేంటి, ఎక్స్పైరీ డేట్ లేదండి, ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నాడు ఆడికి. మరి బండికి మామూలుగా అయ్యంగార్ బేకర్ ఉంటాయి, ఇంట్లో తినే అన్నం పైన ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందంట? ఎక్స్పైరీ లేదు. 2 days బ్యాక్ ది కదా కోవా బన్ అని చెప్పి. మున్సిపాలిటీ నుంచి వాటర్ అయినా ఇంటి దగ్గరికి వస్తుంది, దానిపైన ఎక్స్పైరీ డేట్ రాసిందా? ఓకే. పీచే గాలి వదులుతున్నారా, దానికి ఎక్స్పైరీ డేట్ ఏమన్నా? ఎక్స్పైరీ డేట్ రాసి లేదు అని అంటే బంధు పైన రాయడు, బంధు ప్యాకెట్ పైన రాస్తాడు. అలా అనుకుంటే హోటల్స్ మీద ఎంత రైడ్ చేయొచ్చు, ఆ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ రైడ్ చేయాలి కదా. మళ్ళీ హోటల్స్ చాలా గలీజ్గా ఉంటాయి. అదే యాంకర్ వెళ్తే వాళ్ళు చూపించాలి కదా. ఈ మిడిల్ లోపల పోతే తెలుసా మిడిల్ చిన్న చిన్న వ్యాపారాల మీద పడడం కరెక్టా కదా? ఫస్ట్ ఈయన ఇంటి కిచెన్ బాగుంది, ఓకే, అవతలోకి పోయి చేయనికే. ఫస్ట్ ఈయన ఇంటి కిచెన్ బాగా చేసుకొని ఈయననే సత్యాన్నం తినేటాడు. మిగులుతో బయట పోతే 40 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి సత్యాన్నం తిండి వచ్చేతో నేను చెప్పిన. ఏం చెప్పాలా? ఓవరాల్ గా ఏం చెప్తానా దాని గురించి స్పందన, వాళ్ళ గురించి స్పందన నాకు ఎలాంటి సంబంధం లేదన్న. చాలా బాధాకరమే అంటావా ఆయన మీద పడడం? మరి చిన్న కూడా కదా, వాడు బ్రాండ్ చేసుకుంటే ఈ పాట కదా పెద్ద ఫేమస్ అయిపోయాడు. వాడు తెలియదు కాబట్టి అని రావట్లే. అలాంటి నా నిజాయితీ నీకు నిజాయితీ ఎవడు కావాలరా? నీ నిజాయితీ ఎవడికి కావాలరా? అర్థమవుతుందా? నువ్వు ఒక బ్రాండ్ అయిపోతే ఒక పేరు పెట్టుకుంటే ఈ పాట కల్లా ఒలి అలీ ఏదో ఒకటి అని చెప్పేసి చిన్న ఎవడో వాడు పని మాలోడు.